బజ్జీ బజ్జీ హుచ్చు 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 ఎడిటింగ్ చేసినప్పుడు ఈ క్లిప్ చూసినప్పుడు చాలా నవ్వు వచ్చింది. మా బుజ్జి కెమెరామెన్ భయ్యాకి ఏమైంది మమ్మీ అని అడగకుండా కనీసం వీడియో తీసే బిజీలో ఉన్నాడు. దానికి తోడు పాటలు కూడా వినండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను రమ్య. ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలండి. సో మీరందరూ ఈ కొత్త సంవత్సరంతో అందరికీ మంచిగా ఉండాలి, మాకు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. ఇది ఇంకొక లాంగ్ వీడియో, ఉగాది డే ఫుల్ డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ కిడ్స్ వెళ్ళే వరకు నేను ఒక వ్లాగ్ షేర్ చేసుకున్నాను. తర్వాతది ఇది ఇంకా అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేసుకున్నాము. ఉగాది పచ్చడి వీడియోస్లో చూస్తే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదండి. మేము ఇలా ముద్దగా ఉండేది చేస్తాము. అండ్ ఇంకా చాలామంది చూశాను అండ్ వాటరీగా ఉంటుంది, అంటే మనకి కట్ మ్యాంగో పీసెస్ వేస్తూ ఉన్నారు కదా, మా మదర్ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇంకా కొన్ని చూశాను పప్పులు ఇంకా అరటిపండు అన్నీ వేస్తూ ఉన్నారు కదా. సో మేము అవి వేయం, ఇలా చేస్తామన్నమాట. ఉన్న మన ఎన్ని రకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా. సో మనకి ఇలాగ ఒడిస్సాలో మనం ఇలా ఒడిస్సా అంటున్నాను, ఆంధ్రాలో మనం ఇలా చేసుకుంటాం కదా. ఒడిస్సా వాళ్ళకి కూడా మంత్ కంటే ఇంకో 1 వీక్లో ఉంటుంది. వీళ్ళేంటి అంటే మనకి బేల్ పత్తా మనకి మారేడు పత్రి ఉంటుంది కదా, ఆ కాయలతో ఏదో చేస్తారనమాట. ఈవెన్ మ్యాంగోస్ కూడా యూస్ చేస్తారు. ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. సో ఇంకా అది ఉగాది సంగతి అయిపోయిన తర్వాత మన వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా ఉగాది డే మార్నింగ్ అయితే కిడ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఉగాది పచ్చడి చేసుకున్నాను. ఇంకా దేవుడు అక్కడ ఉంటాయి కదా పూజ ఐటమ్స్ అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని ఇక్కడ పూజ దగ్గర అంతా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఆ రోజు నేను వేరేగా కుకింగ్ చేసిన ప్రసాదం ఏది పెట్టలేదండి, ఎందుకంటే అప్పటికి నా కిడ్స్ వెళ్ళేటప్పటికి 6:30 6:40 అయింది. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి 7:15 అయింది. ఇంకా దీపం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అప్పుడు వచ్చి 7:15 7:30 ఆ టైంలో పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అదంతా చేసి మా హస్బెండ్ అయితే ఆ రోజు లక్కీగా ఉన్నారు. ఏంటంటే ఒక్కొక్క డేసు అవసరం వద్దా లేకుండా హాలిడేస్ వస్తుంటాయి, లేదా పర్వాలేదు ఈరోజు ఇంట్లో ఉండైనా ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు కూడా హాలిడే రాదనమాట. బట్ ఈసారి ఉగాదికి మంచిగానే అయ్యింది. ఇంకా దీపం వెలిగించిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. పెద్ద కోరికల లిస్ట్ అంతా వచ్చేస్తుందండి దేవుడి దగ్గర కూర్చునేసరికి. మీరు ఎవరెవరైనా ఉన్నారా అలాగా? అంటే ఇది కామెడీ అని కాదు, ఎందుకో అబ్బను పిల్లలు మంచిగా చదువుకోవాలి, అందరికీ హెల్త్ బాగుండాలి, ఇంకా 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 అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నేనే దడ మనసులో చెప్పేసుకుంటాను. మా వారికి ఎప్పుడు అడుగుతాను, మీరు ఎలా దేవుడికి దండం పెట్టుకుంటారు అని చెప్పి. 2 చేతులకు పెట్టేసి దండం పెట్టుకుంటాను అంటారు. ఇంకేమీ ఉండవా అంటే ఏముంటాయి అంటారు అనమాట. మోస్ట్లీ జెంట్స్ అందరికీ అలాగే ఉంటుందేమో నాకు తెలీదు. సో ఇంకా అలాగా నాకు ఇష్టమైనవన్నీ ఆ రోజు చదివేసుకున్న తర్వాత కొద్దిసేపు చదువుతాను. నేను అంటే బాగా చేస్తానను అలా అని నార్మల్గా కాదు, బాగానే చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే బాగానే చేస్తాను. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా, నాకు ఇష్టమే. నేను నాకు కంఫర్ట్ చూసుకొని నేను చేసుకుంటానన్నమాట. పూజ కానీ ఇంట్లో వర్క్ కానీ ఏదైనాను నేను పూజ చేసేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా ధూపం దీపం నైవేద్యం ఇంకా కొబ్బరికాయ అన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వరుసగా ఇచ్చేసుకుంటాం కదా. సో మా పూజ అయితే ఇలా ఉండిందని నేను కొన్ని వీడియోస్లో షేర్ చేశాను. కొన్ని వీడియోస్లో పూజకి రెడీ చేయడం ప్రసాదం చేయడం చూపించాను, కానీ నా పూజది చూపించలేదు. సో ఇలా ఉంటుంది చెప్పాను కదా. మాది ఇది అయితే నేను ఒక 5 years బ్యాక్ కొన్నానండి. ఆ పూజ పెట్టుకునే ఉంది కదా మందిరము, 500 కొన్నాను. చాలా మంచిగా ఉండింది. నాకు అసలు చాలా ఇష్టం. అందరూ కూడా అడుగుతారు మా పూజది ఎంత బాగుంది, ఎలా పెట్టుకున్నారు, ఎంత అయింది, ఎక్కడ కొన్నారు. మాది చూసి మా ఫ్రెండ్స్ 4-5 కొనుక్కున్నారనమాట సేము. కాకపోతే అది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం కార్తీక మాసం అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్లో దీపం పెడుతున్నప్పుడు, కార్తీకంలో మేము ఏంటంటారు దివాళీ తర్వాత దీపం పెట్టినప్పుడు చాలాసార్లు మట్టి ప్రమిదతో పెడుతూ ఉండేవాళ్ళం.
ఎవరైనా వుడ్ వాళ్ళు ఉంటే ఇది మీకు యూజ్ అవుతుంది, ఇలా చేయకండి. సో అదేంటంటే 2 ప్రమిదలు పెడితే బాగుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కటే పెట్టేయడం ఆ హీటు ఆ వుడ్కి అంటి అది కొంచెం బ్రేక్ లాగా అనిపించింది అనమాట. సో చూసుకొని పూజా మందిరం చేంజ్ చేసుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో అవుతుందేమో చూద్దాము. సో ఈ పక్కన రాధాకృష్ణులు ఉన్నారు కదా, సేమ్ 5-6 ఇయర్స్ అయిపోయిందనమాట రాధాకృష్ణులు కూడాను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఒకసారి తిరుపతిలో తెచ్చుకున్నాము. సత్యనారాయణ స్వామి మా గృహప్రవేశం అనమాట. సో అలాగా దేవుడి ఫోటోలు అన్నీ పెట్టేసుకొని నా చిన్న పూజ రూమ్ ఇలా ఉండింది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా పూజ అంతా అయిపోయి మనకి మనసుకి నచ్చింది ఏమైతే ఉంటుందో ఇవన్నీ చదివేసుకొని డైలీ ఒక్కొక్కటి చదువుకునే అలవాటు ఉంటుంది కదా, అది కూడా చదివేసుకొని పండగ స్పెషల్స్ చదివేసుకొని దేవుడికి లిస్ట్ అంతా చెప్పేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసాను అనమాట. ఫైనల్గా మా వారు కొబ్బరికాయ కొట్టి తెచ్చారు. ఇంకా ఆయనకి ఫస్ట్ హారతి ఇచ్చి నేను కూడా తీసేసుకున్నాను. మీరు పూజలు ఎలా చేసుకుంటారు? నా పూజ అయితే ఇలా ఉండింది. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసేసి మా దేవుడిని దండం పెట్టేసుకోండి. ఇంకా లక్ష్మీ అమ్మవారు ఉంటారు, ఏనుగులు ఉంటాయి. సో అలాగా ఇంకొక సైడు మనకి గౌరీదేవి ఉంటారనమాట. అలా పెట్టేసుకున్నాను. నాకు తెలిసినట్టు చేసేసుకుంటాను, పెద్ద కాంప్లికేటెడ్ చేసుకోను అనమాట ఏదీను. ఇంకా అయిపోయిన తర్వాత మా వారు నేను టిఫిన్ అనమాట. ఇడ్లీ ఏంటంటారు, కొంచెము పండగలప్పుడు మాత్రం ముందే ప్రిపేర్డ్గా ఇడ్లీకే మోస్ట్లీ ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకా అంతా అయిపోయిన తర్వాత మరి ఇంకా ఓపిక ఉండదు. సో మీరు కూడా ఎప్పుడైనా అయితే అలా చేయండి, ఈజీగా అయిపోతుంది వర్క్. హలో అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. మాదైతే చాలా బాగా అయింది. బట్ ఇందులో చిన్న ప్రాబ్లం ఏంటంటే కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయారనమాట. నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా. సో పిల్లలకి ఇక్కడ మనకి వీళ్ళకి ఫెస్టివల్ కాదు కదా, సో స్కూల్ ఉండింది. మహిత్కి ఏంటంటే స్విమ్మింగ్ క్లాస్ ఉందన్నమాట. మమ్మీ నేను ఎలా అయినా వెళ్తానన్నాడు. సో వాడు వెళ్తానంటే ఇంకా కిషిత్ కూడా వెళ్తానంటే ఇద్దరిని పంపించాను. ఇంకా మా ఉగాది అయితే పూజ అయిపోయింది. ఉగాది అయితే పిల్లలు వచ్చాక అవుతుంది అనమాట. పండగ అంటే ఏదో ఒక స్పెషల్స్ చేసుకోవాలి కదండి. దట్టు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు. సో అందుకు కొంచెమైనా అంటే మా ఇంట్లో నిజంగా చెప్పాలి అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఎవరైనా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే నేను బెటర్ అని అంటానండి. ఎందుకంటే ఏదో ఒకటి తిన్నాంలే అనేటట్టే తప్పించి ఇష్టంగా ఇది తినాలి అనేటట్టయితే సేమ్ నేను అంతే, మా వారు కూడా అంతే. నేను కనీసం నాకు కొన్ని ఉంటాయి ఇష్టమైనవి, నేను అవైతేనే తింటాను, ఇవి తినను అలా. మా వారైతే ఏదో ఒకటి తిన్నాం కదా అయిపోయింది అనేటట్టే ఉంటారు నిజంగా చెప్పాలంటే. సో ఇంకా ఫస్ట్ అయితే సేమియాతో స్టార్ట్ చేశాను. నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా చాలాసేపు మళ్ళీ ఇంట్లో అందరితో ఫోన్లు మాట్లాడుకొని కొద్దిసేపు అలాగా టైంపాస్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట. సింపుల్గా చాలా సింపుల్ మెనూ చేసుకున్నాము. యాక్చువల్గా అమ్మ వాళ్ళైతే బూరెలు చేస్తారు, అలా ఉంటుంది. మళ్ళీ చాలా చోట్ల బొబ్బట్లు, అత్తయ్య అయితే బొబ్బట్లు చేసేవారు ఉగాదికి. అలాగుంటుంది కదా. మళ్ళీ ఇంకా మనకి తెలంగాణ అటు సైడ్ ఏదో అంటా ఉన్నారు బొబ్బట్లనే, నాకు పేరైతే గుర్తు రావట్లేదు. పోలేలు సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ చేస్తారు పూరన్ పోలి అని, మహారాష్ట్ర వాళ్ళు ఏంటంటారు, మనకి హోలీ మొన్న అయింది కదా అప్పుడు చేసి ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ మన ఉగాది రోజే ఇక్కడ వాళ్ళకు కూడా గుడి పడవ సంథింగ్ అని చెప్పి వాళ్ళది కూడా ఫెస్టివల్ అనమాట. వాళ్ళు ఒకరున్నారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బాబీ వాళ్ళు ఇచ్చారనమాట. మాకు బొబ్బట్లే గుర్తుకొచ్చాయి. బొబ్బట్లు కాకుండా ఇంకొక పేరు ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు అసలు. సో ఎవరికైనా గుర్తొస్తే నాకు చెప్పండి, తెలుస్తుంది గుర్తు రాకపోవడం. అంటే మేము బొబ్బట్లు అనడం అలవాటు అయ్యి ఆ నేమ్ కూడా నాకు గుర్తు రావట్లేదు. కాకపోతే అసలు ఉగాదిలో ఫుల్గా అదే వీడియోలు వచ్చాయి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు. ఇంకా సేమియా అయితే వేయించేసుకొని పక్కన ఆల్రెడీ పాలు మరిగించుకోవడానికి పెట్టుకున్నాను, అందులో వేసేసాను అనమాట. వేస్తూ కొంచెము నేను సిమ్ చేసి పెట్టాల్సింది గాబరాగా వేసేసరికి కొంచెం పాలు బయటకు తుల్లాయి. ఏంటంటారు, మనం మామూలుగానే ఓసిడి క్యాండిడేట్స్. సో వెంటనే క్లీన్ చేసుకున్నాం. ఇది వరకు అలా ఉండేది కాదు, ఈ మధ్యన చాలా ఎక్కువైపోయిందనమాట. ఇది వరకు అంటే ఎప్పుడో పెళ్ళైన ఒక 2-3 ఇయర్స్ అస్సలు మనకి అవేం పట్టేవి కాదు. అంటే అంత క్లీన్గా ఉండాలి కానీ ఇంత ఇలా చేసుకోవాలని అస్సలు ఏం తెలియదండి. తర్వాత ఎవరైనా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, నేర్చుకుంటామన్నాం కదా. సో అలాగే అనమాట. నాకైతే ఇప్పుడు చాలా పిచ్చి అనమాట, ఎక్కడ ఐటమ్స్ అక్కడే ఉండాలి. ఈవెన్ మా కిడ్స్ కూడా పాపం అలాగే అయిపోయారు. అలాగే ఉంటుందేమో మరి ఇంట్లోన, ఏం పాడు చేసేది అలాంటివి ఏమీ ఉండదు. సో సేమియా అయిపోయి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పులిహోరకి
ఒక గ్లాస్ రైస్, ఎందుకంటే పులిహోర అస్సలు ఇంత ఇష్టంగా ఏం తినరండి. అంటే ఏంటో మరి మారిపోతూ ఉన్నదేమో జనరేషన్ కూడా. చాలా తక్కువ లెమన్ పులిహోర, నిమ్మకాయ పులిహోర తింటారు కానీ చింతపండుది ఎందుకు తినరో తెలీదు. వాళ్ళకి టేస్ట్ ఏం డిఫరెంటో తెలీదు. నాకైతే చింతపండు చాలా నచ్చుతుంది. అయితే పిల్లలు ఏం తింటే మనం అదే కదా చేస్తాము. సో ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని, ఇంకా పోపులు కూడాను మా హస్బెండ్కి పోపులు ఎక్కువ ఉండాలి, నాకు నా పెద్ద కొడుకు అస్సలు పోపులు ఉండకూడదు. బట్ ఏంటంటే అలా మిక్స్ చేసుకొని మధ్య రకంగా చేసేసుకున్నాను అనమాట. జీడిపప్పులు ఓన్లీ ఫర్ కిషిత్ అండ్ వాళ్ళ డాడీ. మేము తినం, మెయిన్ మా కోసం అని కాదు, మేము తినం అనమాట. ఇంకా బజ్జీలు నా పిల్లలు కొంచెం ఇష్టంగా తినే ఫుడ్డు. చెప్తా ఉన్నాను కదా, ప్రత్యేకంగా ఇది ఇష్టంగా తినే ఫుడ్స్ అనేవి ఏం లేవండి. ఏదో కాకపోతే ఈ అరటికాయ బజ్జీలు మాత్రం ఇష్టంగా తింటారు. సో అవి చేశానన్నమాట. ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ పెట్టింది ఇదే క్లిప్పు. నేను వీడియో అన్నీ ఒక్కొక్కటి చేసుకుని తీసుకొస్తూ ఉంటాను. నేను వీడియోలో కనిపించలేదు కదా కిషు అన్నాను. స్కూల్ నుంచి వచ్చేసారనమాట 12:30కి. సో అంటే తర్వాత ఇంకా వచ్చి తీసాడనమాట. అసలు ఆ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఎంత నవ్వు వస్తుందో. చక్కగా పాటలు పాడుకుంటా ఊవా అంటూ వీడియో తీస్తున్నాడు. మహిత్కి ఏదో అయ్యింది అని వచ్చేసరికి ఏమైందని కూడా అడగట్లేదు. అదే వీడియో తీసినప్పుడు అనిపించింది అనమాట. సో మా పండగ అయితే నిజంగా చాలా బాగా జరిగిందండి. మా ఉగాది వ్లాగ్ ఇది కంప్లీట్గా నేను పోస్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఉగాదికి మీరు ఏంటి కొన్నారు కామెంట్లో చెప్పండి. నేనేం కొన్నానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని చక్కగా కిందన కూర్చొని తినేస్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదా, కిందన కూర్చొని టీవీ దగ్గర తినడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇది కూడా తినలే మ్యామ్, చెప్తాను నేను ఇప్పుడే. మరి అక్కడ రైస్ ఉన్నది తీసుకొచ్చినాను. రైస్ నీకు వేసిన బజ్జీ రైస్ పెట్టి నీకు బజ్జీ ఇక్కడ వేసిన. ఓకే ఏమండి రండి. ఫైనల్గా అయితే ఇంకా లంచ్కి రెడీ అయిపోయామండి. అన్నీ పెట్టేసేసుకొని తినేస్తున్నాము. మా హస్బెండ్ వస్తాను అంటూనే ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా మా పనిలో మేము ఉన్నామన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ అయితే మర్చిపోద్దే.